బాక్స్ ఆఫీస్ క్యాలిక్యులేషన్స్ అన్ని మార్చేశారు. అండ్ ఇప్పుడు గ్లోబలీ ఇండియన్ సినిమా రేంజ్ పెంచేసి అస్సలు తగ్గేదేలే అంటున్న విజనరీ బ్లాక్ బస్టర్ సుకుమార్ గారిని ఆహ్వానించే సమయం వచ్చేసింది. బట్ కెన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు గివ్ అ స్టాండింగ్ ఓవేషన్ ఫర్ ద లెజెండరీ, ఫర్ ద విజనరీ సుకుమార్ గారు, for giving us his wonderful unique films and entertaining all of us. And now globally Indian cinema ne range marchesaru. Sir, thank you very much for all your work. Hats off to you. Thank you. అందరికీ నమస్కారం అండి. నేను యాక్చువల్గా మావాడు మాట్లాడదాం అనుకున్నాను, మాట్లాడేసింది. నేను చెప్పాలనుకుందా చెప్పేసింది. తను సుకృతి సింగింగ్ అంటే చాలా ఇష్టం. ఐ థింక్ తను 9th మంత్లోనే పాట మొదలుపెట్టింది. బట్ యాక్టింగ్ సంబంధించి ఎప్పుడు లేదు. కానీ పద్దక్క సిందక్క వీళ్ళిద్దరి గురించి చెప్పాలి. అసలు మామూలు జర్నీ కదా. అసలు 5,000 రూపీస్తో సినిమా స్టార్ట్ చేసింది, ఈ అమ్మాయి ఏమో సినిమా రాసుకుంది. సో సింధు నాకు మెసేజ్ పెట్టిన తర్వాత సరే అడిగితే తను చేయనంది. సుకృతి అంటే నేను చేయను, సేమ్ తను చెప్పినట్టే. నేనేమన్నానంటే అది చెప్పేసాను నేను వీళ్ళకి, తను చేయదు అంటే. కానీ పద్దకి ఉంది ఒకసారి నేను మాట్లాడుతానంది. మాట్లాడుతానంటే సరే అని తీసుకెళ్ళాను యాక్చువల్గా. సరే అయితే నేను కథ వింటానంది తను. సరే నేను కూర్చున్నాను, నన్ను చూసి గెట్ అవుట్ అంది నన్ను సుకృతి. సో నేను బయటకు వెళ్ళిపోయాను. సో వాళ్ళు మాట్లాడుకున్నారు, కథ ఓకే అయింది. సార్ ఫస్ట్ ఏంటంటే తను ఎప్పుడు పర్ఫామ్ చేస్తున్నట్టు ఎప్పుడు సార్ చిన్నపిల్లల ఫేస్ పెడుతుంది, ఇలా ఉంటుంది, ఇలా కార్టూన్లో గంతులు వేస్తుంటుంది, నా ముందు ఏమో గారాలు పోతుంటుంది, ఎప్పుడు ఒకే ఎక్స్ప్రెషన్ పెడుతున్నట్టు డా అంటుంటుంది అంతే. సో దీనికి ఎక్స్ప్రెషన్స్ వస్తాయి అనుకున్నాను నేను. సో అసలు నమ్మకం లేదు నాకు. సో మా పద్దక్క నేను పంపిస్తే చేస్తుందా అని అడుగుతున్నా, చేస్తుంది అంటున్నారు. ఏమో సుకుమార్ కూతురు కాబట్టి చేస్తుంటున్నారా నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఇంటికి వచ్చాక నిక్కీ బాబు ఉన్నాడు, వీళ్ళ కజిన్, ఇద్దరు కలిపి సీన్ డిస్కస్ చేసుకున్నారు. డిస్కస్ వాడేమో చేస్తున్నాడు, పర్ఫామ్ చేస్తున్నాడు. తిని మాత్రం నువ్వు చేయరా అంటే తను చేయట్లా. పడమ్మ నువ్వు సదా ఒక సీన్ చేసి చూపించవచ్చు కదా నాకు అన్నాను. ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేదు సినిమా. బికాజ్ నేను ఎప్పుడు షూటింగ్ రానివ్వను. ఎందుకు షూటింగ్ రానివ్వను అంటే షూటింగ్ వస్తే నాకు కాన్సన్ట్రేషన్ అంతా పిల్లల మీద ఉంటుంది. పిల్లల మీద షూటింగ్ చేసుకోలేను నేను. ఎప్పుడు నా సాంగ్ జరుగుతున్నప్పుడు రమ్మంట. సాంగ్ జరుగుతున్నప్పుడు చూడండి కొన్ని ఫ్రీగా ఉండి యాక్షన్ గట్టేమో డాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ చెప్తూ ఉంటాడు. సో వీళ్ళకి ఏంటంటే మా డాడీ ఏం చేయట్లేదని. సో నా కొడుకు అయితే బాగా ఏడిపిస్తుంటాడు. ఏమన్నా అందరూ షూటింగ్ అందరూ చేస్తాను, నువ్వు ఖాళీ కూర్చున్నావు అంతే, ఏం చేస్తున్నావు అంటుంటాడు. సో వీళ్ళ బ్రెయిన్లో సుకృతి కానీ నా కొడుకు కానీ ఇద్దరు బ్రెయిన్లో అంటే నేను డైరెక్టర్ అంటే ఏం చేయడు, సెట్లో కూర్చుంటాడు, అందరూ వర్క్ చేస్తుంటారు. నో మీ తమ్ముడు అనుకుంటాడా లేదా చెప్పు, మీ తమ్ముడు అనుకుంటాడా లేదా? లేదా? అవునవును, ఓకే సరే కరెక్టే, నిజం తను ఎప్పుడు అందు. బట్ వాడు ఎప్పుడు నా ఉద్దేశంలో వాడికి నేను ఎప్పుడు ఒక డమ్ ఫెలో నేను. సరే ఓకే సరే చేయదు, సరే నాకు చూపిస్తుంది. మీరు షూటింగ్ వెళ్ళిపోతున్నారు, నాకు టెన్షన్, అది ఏం చేస్తుంది, సరే చేస్తుందా. ఒక 2 days షూట్ తర్వాత ఫోన్ చేసా, గుర్తుందో లేదో, పద్దుకు ఫోన్ చేశాను. పద్దక్క చూడు నిజంగా నువ్వు మొహాటగా చేస్తున్నావేమో, ఒక 2-3 days షూట్ అయింది అనుకుంటా, 1 week అయింది, నీ కాలితే మనీ అంతా ఇచ్చేస్తా, నువ్వు పెట్టుకో, నువ్వు మొహాటంతో చేయొద్దు. అయ్యో సార్ మీకు తెలియదని. సార్ తర్వాత తన క్లిప్ పంపించింది. నేను షాక్ అయిపోయిన. అసలు ఎప్పుడు తన గురించి సినిమా గురించి మాట్లాడలేదు, పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడలేదు. నాకు పర్ఫార్మెన్సెస్ అంటే చాలా ఇష్టం. నేను మీ నంబరు కాస్టింగ్ కోసం నా సినిమాలో ఆర్టిస్టుల కోసం 1 year కూడా కేటాయించాను. రంగస్థలం అయితే ఒక 8 months, పుష్ప అయితే ఆల్మోస్ట్ 9 months. మీ నంబరు నా దగ్గర వచ్చిన ప్రతి ఆర్టిస్టు ఎవరైనా అనుకుంటారు, అందరూ వచ్చేది కార్డు ఫోటో ఇచ్చేసి వెళ్ళిపోతున్నామని. మా వాళ్ళు ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేస్తారు, వాళ్ళ చేత పర్ఫామ్ చేస్తారు. నేను అన్ని వీడియోస్ చూస్తాను, నాకు అది ఇష్టం బాగా. ప్రతి ఒక్కరి వీడియోస్ చూస్తాను, నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను, మళ్ళీ అందులో 10 మంది పిక్ చేస్తాను, మళ్ళీ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను, అంత శ్రద్ధగా చూస్తాను. సో అలాంటిది నేను షాక్ అయిపోయింది దాని పర్ఫామ్. మరి పద్దక్క ఏం చెప్పిందో చెవిలో, వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో ఏం చేస్తారో తెలియదు కానీ సో చాలా చాలా బాగా చేసింది అని చెప్పడానికి కూడా అసలు నాకు అంత సిగ్గులేదు. నా కూతురు గురించి చెప్పడానికి అస్సలు సిగ్గులేదు, బాగా చేసిందని చెప్పడానికి.
విన్నారు. కథ విని అరవింద్ గారు ఫోన్ చేశారు చిరంజీవి గారికి. అంటే కాదు అబ్బాయికి ఎక్స్పీరియన్స్ ఏం లేదు, ఎక్కడ అసినట్టుగా చేయలేదు, చేయగలడని అడిగారు అరవింద్ గారు. అక్కడి నుంచి నా ఫోన్ వినిపిస్తుంది. చిరంజీవి గారు అక్కడి నుంచి చెప్పారు, అబ్బాయి కథ చెప్పే విధానం చూస్తే కనుక కెమెరా పాత తీసిన సినిమా హిట్టే, వదిలేసే అన్నారు. అంటే కథ ఒకళ్ళు చాలా బాగా చెప్తారంటే బాగా తీయగలరని బాగా నమ్మకం ఉంది నాకు. సో నువ్వు బాగా తీయగలవు.